ఈ టీడీపీ జనసేన పొత్తు వల్ల ప్రజలకి లాభం కలుగుతుంది. ఎందుకంటే ఈ రెండు పొత్తులు ఉండటం వల్ల రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో అభివృద్ధి ఉంది, ఒక రాజధాని లేదు. ఇప్పుడు ప్రభుత్వం రాజధాని ఇస్తామన్నారు, అప్పుడు 3 రాజధానులు అంటున్నారు. ఈ 3 రాజధానుల వల్ల ఉపయోగం లేదు జనాలకి. ఈ రాజధానుల విషయంలో కూడా ఒక్క అడుగు కూడా ముందుకే లేదు, ఒక ఇసుక లేదు, దానివల్ల అభివృద్ధి లేదు. ముఠా వాళ్ళకి పనులు లేవు. రూపాయి వాళ్ళ ఒకప్పుడు 1500 వచ్చే డబ్బులు కూడా వాళ్ళ 800 కూడా 700 కూడా రావట్లేదు. ముఠా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ రాష్ట్ర ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా సరుకులన్నీ నిత్యావసర సరుకులు మొత్తం పెరిగిపోయినాయి. రాష్ట్రంలో ఇప్పుడు టీడీపీ పార్టీ కానీ జనసేన గారు రాకపోతే చాలా ఇబ్బంది పడతాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సింది. ఈసారి కానీ అయితే కానీ మన రాష్ట్రం అభివృద్ధి పడుద్ది నేను అనుకుంటున్నాను. టీడీపీ అధికారంలో వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ అంత ఏమీ బాగలేదు. రెండోది ఏంటంటే పనులు లేవు అసలు. వైఎస్ఆర్పీ మరీ దోపిడీ, అందరికీ డబ్బులు పంచుకుంటూ వెళ్తుంది. ఎవడేమన్నాడు డబ్బులు? కనీసం రోడ్లు వేసాడా? వచ్చే 4.5 సంవత్సరం 2 నెలల్లో దిగిపోతాడో ఉంటాడో తెలియదు. ఎక్కడన్నా ఒక రోడ్డు వేసాడా? ఒక గుంతగా మట్టి వేసాడు ఎక్కడన్నా? ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడన్నా ఒక గుంతగా తట్టడి మట్టి వేసాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చున్నాడే కానీ ఎక్కడన్నా అంత మట్టి వేసింది లేదు. ఎవరికన్నా పని ఎక్కడికి ఏమన్నా పని చేస్తుండా? ఏ ఫ్యాక్టరీ లేదు, ఏ కంపెనీ లేదు. రాజధాని అన్నాడు, వాలంటీర్లు పెట్టాడు. ఏమన్నా ఉపయోగం ఉంది? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. కనీసం ఎవరికి పని లేదు, అందరు అడక్కనోకాలి. ప్రతి ఒక్కడికి ఇంతకుముందు నాది కారు ఉండేది, ట్యాక్సీ తిప్పుకునేవాడిని, రోజుకి 2000 సంపాదించేవాడిని. ఇవాళ 500 సంపాదడానికి లేదు. రాజధాని ఉన్నప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్లో బస్టాండ్లో కాల్ వచ్చేది, ఇంట్లో ఉన్న కాల్ వచ్చేది. కాల్ వస్తే అక్కడి నుంచి తీసుకెళ్తే మనకి ఎంతో కొంత ఇన్కమింగ్ ఉంది. ఇవాళ ఇన్కమింగ్ ఉంది అసలు ఏం లేదు. రెండోది ఏంటంటే అమరావతి అన్నాడు, అంతకుముందు ఎంత డెవలప్మెంట్ చేశాడు, అందరికీ ఉపాధి ఉంది. అసలు డెవలప్మెంట్ ఉందా? మరి దోపిడీ అయిపోయింది. రేపు కానీ వైఎస్ఆర్సీపీ కానీ అధికారంలోకి వస్తే బీహార్లో మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆయన కంపెనీల దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఒక్కొక్క బీహార్ వాళ్ళు ఒక్కొక్క కంపెనీ దగ్గర 50 మంది ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. అలాగనే రేపు మనం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తే మనం బీహార్ పోవాలి, కంపల్సరీ బీహార్ పోవాల్సిందే. అనుమానం లేదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు అక్కడ బీహార్ మనం వెళ్ళామనుకో, ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది. బీహార్ వెళ్తే మనం ఒక 4 వెళ్ళలేము, కారులో చంపేస్తానంట. అలా జరిగిద్ది రేపు మన వైఎస్ఆర్సీపీ కానీ అధికారంలోకి వస్తే. ఒక 2-3 నడవడానికి కూడా ఉండదు. అది ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని 43వ డివిజన్లో ఊర్మిళ నగర్ ప్రాంతం ఎలా ఉందంటే, ఈ ప్రభుత్వ విధానాలు అరాచక పాలనలుగా మనం గుర్తించాలి. అది ఎందుకని చెప్తున్నామంటే, గతంలో జరిగినటువంటి మా ఊర్మిళ నగర్లో ఒక రామాలయ నిర్మాణానికి బుల్టోజర్లు పెట్టి తోపించినట్టు విధానం ఒక అరాచకత్వంగా కనిపిస్తుంది. అదే మాదిరిగా చూస్తే ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ తరపున జెండాలు కానీ దిమ్మలు కానీ పీకిచ్చేయడం, ఈ అరాచక ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయినారు. ఈ మార్పు రావాలంటే చంద్రబాబు నాయుడు గారుగా రావాలని ఖచ్చితంగా ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో చర్చి రోడ్డు చూసినా, ప్రజలు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రోడ్లు చూసినా, స్థానికంగా కాలువలు చూసినా కానీ ఇంతవరకు లాస్ట్ ఎలక్షన్లో వచ్చేంత వరకు కూడా కార్యక్రమం స్థానిక కార్పొరేటర్లు కానీ పై అధికారులు కానీ కరెక్ట్గా స్పందించిన పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. అదే 43వ డివిజన్ కాకుండా మిగతా పక్కన ఉన్నటువంటి ఐరన్ మార్కెట్ కానీ పక్కన ఉన్నటువంటి కమర్షియల్ మార్కెట్ పరిస్థితులు చూస్తే రోడ్లు విధానాలలో కూడా కనెక్టివిటీ ఊర్మిళ నగర్కి అనుసంధానంగా లేవు. ఈ కార్మికులు అనే వాళ్ళు వచ్చి పోయే విధానంలో ఈ రోడ్లపై సమస్యలను మాత్రం ఖచ్చితంగా పై ప్రభుత్వం చూసి గమనించి ప్రజలకి న్యాయం చేయాలని మేము ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని కోరటం జరుగుతుంది.